శ్రమలు ఎందుకు వస్తాయి? ఆనందం ఎందుకు తొలగిపోతుంది? సంతోషం ఎందుకు మాయమైపోతుంది? అంటే మనం చేసే తప్పిదాన్ని బట్టి, ఆజ్ఞ అతిక్రమిస్తున్నాం కాబట్టి. ఆజ్ఞను అతిక్రమించడం వలన అదిగో లేనిపోని శ్రమలు, కష్టాలన్నీ తోడై ఏమండి మనసుకు సంతోషం లేకుండా, సమాధానం లేకుండా వేదనతో, కన్నీళ్లతో బ్రతకవలసి వస్తుంది. నువ్వు ఈ దేవుడిచ్చేటువంటి సంతోషం, ప్రభు ఇచ్చేటువంటి ఆనందం నువ్వు పొందుకోవాలి అనుకుంటే, ఆ దేవుని చేత నువ్వు అనుభవించాలి అని కోరుకుంటే, ఈ రోజు ప్రభు నీలో కోరుకుంటుంది ఏంటో తెలుసా? నేను నిన్ను ఎలా ప్రేమించానో అలా నీ ఎదుటి వారిని. ప్రభు మనల్ని ఎట్లా ప్రేమించాడు? ఆయన ఎలా ప్రేమించాడంటే తన ప్రాణము పెట్టునంతగా ప్రేమించాడు. మన కొరకు దెబ్బలు తిన్నాడు, మన కొరకు గాయపరచబడ్డాడు, మన కొరకు ముళ్ళ కిరీటం పెట్టబడ్డాడు. శరీరం అంత రక్తసిక్తమైపోయింది, అంత భరించాడు. ఎందుకు ప్రభు ఎంత మౌనంగా భరిస్తున్నావు? ఏంటయ్యా అంటే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక మన కొరకు భరిస్తున్నాడు. చివరికి ఎంతవరకు ప్రేమిస్తావయ్యా అంటే ప్రాణం పెట్టునంతగా. ఎంత గొప్ప ప్రేమ అండి! ఎంత గొప్ప ప్రేమ చూడండి. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆ ప్రేమను మనం పొందుకున్న వారమై ఎదుటి వారిని కూడా ప్రేమించే వారం అవ్వాలి.